అక్కడి నేతలు అధికారం వద్దనుకుంటున్నారా, లేక ఎవరైనా పార్టీ నుంచి గెంటేస్తున్నారా? అక్కడి ఎమ్మెల్యే తీరుతో సైకిల్ పార్టీ నేతలు విసిగిపోయారా, లేక ఎమ్మెల్యేనే వెన్నుపోటు కేడర్ని వదిలించుకుంటున్నారా? అసలు అక్కడ సైకిల్ దిగుతుందెవరు? కమలం పార్టీలో చేరుతోందెవరు? కూటమిలో అలకల నేపథ్యంలో ఫ్యాన్ గుర్తులో పడుతున్న వారెవరు? లెట్స్ వాచ్. పార్టీ ఏదైనా సాధారణంగా రాజకీయ నాయకులు అధికార పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం వేరే సీన్ కనిపిస్తోంది. నేతలు వరుసగా అధికార పార్టీకి గుడ్ బై చెబుతున్నారు, ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారు. టీడీపీకి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. బీజేపీ, వైసీపీలో చేరిపోతున్నారు. ఇంకొందరు నేతలు సైకిల్ దిగేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మూసిన నాయకులే వరుసగా టీడీపీని వీడుతున్నారు. మండల టీడీపీ మాజీ కన్వీనర్ గురురాజు దేశాయ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ బీజేపీలో చేరిపోయారు. మాజీ కౌన్సిలర్లు మధుబాబు, మల్లికార్జున, వైసీపీ కండువా కప్పుకున్న వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ కూడా బీజేపీలో చేరారు. కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిన ఇక మరో 6 కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నందవరం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రఘుమూర్తి స్వామి పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలే వరుసగా పార్టీని విడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కారణం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిపై అసంతృప్తి అనట. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో టీడీపీని విడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆప్నా బజార్ శేఖర్ మాటే చెల్లుబాటవుతోందని, తమకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి శిబిరం వాదన మాత్రం మరోలా ఉంది. ఎన్నికల్లో తనకు ద్రోహం చేశారని, తన ఓటమి కోసం కుట్ర పన్నారని బహిరంగ వేదికలపైనే చెబుతున్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే. టికెట్ రాదని ప్రచారం చేశారని, తనకు పోటీగా టికెట్ ఆశించిన వారికి మద్దతు పలికారని జయనాగేశ్వరరెడ్డి అనుమానిస్తున్నారు. అందుకే అలాంటి వారిని పార్టీలో ఉంచకూడదని ఎమ్మెల్యే వర్గీయులు స్పష్టంగా చెబుతున్నారు. మొత్తానికి కారణం ఏదైనా బలమైన క్యాడర్ దూరమైతే పార్టీ బలహీనపడుతుందనే అభిప్రాయంతో టీడీపీ క్యాడర్ ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీలో కుంపటి రగులుతోంటే ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు గట్టి షాకులే తగులుతున్నాయట. ఇటీవల చేనేత దినోత్సవం రోజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరులుగా చేనేత సామాజిక వర్గానికి చెందిన 2 టీడీపీ నాయకులు ఫ్యాన్ పార్టీకి జై కొట్టడంతో ఎమ్మిగనూరులో సైకిల్ పంచర్ అయ్యేలా ఉందంటున్నారు పబ్లిక్ కూడా. ఒంటెద్దు పోకడలతో క్యాడర్ని దూరం చేసుకుంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేతో పాటు పార్టీకి కూడా కష్టాలు తప్పవని, ఇకనైనా అధిష్టానం స్పందించాలని కోరుకుంటోంది ఎమ్మిగనూరు సైకిల్ పార్టీ క్యాడర్.